శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉగాది విశిష్టత. హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండగ ఉగాది. ఉగాది అంటే అర్థం. ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. ఉగాది చైత్ర శుక్ల పాడ్యమి నాడే. ఎందుకంటే వసంత మాసంలో వచ్చే ఈ పండగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయాల ప్రకారం చైత్రశుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల్లో చెప్పారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని, ప్రభవనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఉగాదికి ప్రతి ఏడాది కొత్త పేరు ఎందుకు? అవి ఎలా వచ్చాయి? రాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకుడైన రోజు కూడా ఉగాది నాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమారైన దాక్షాయని, మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని, ఆ పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అనే పేరు రావడానికి వెనుక ఉన్న కారణాలు చెబుతూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం ఉగాది పండగ ఏప్రిల్ 9, 2024న రాబోతుంది. ఉగాది పండగ వసంత ఋతువులో వచ్చే పండగ, ప్రకృతితో సమ్మేళితమైన పండగ కాబట్టి ఈరోజు ఉగాది పచ్చడితో అందరూ పండగ జరుపుకుంటారు. వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం ఇలా 6 రుచులు తెలిసేలా షడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఉగాది పండగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటను వేసి కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారు పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం దేశ కాలమాన విషయాలు, నవనాయకుల ఫలితాలు మరియు తమ రాశిఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు. ఇది మన సనాతన సంస్కృతి.